కొందరికి తాము చేస్తున్న అభివృద్ధి నచ్చడం లేదని బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్. 10 ఏళ్లు బీఆర్ఎస్ చేయని పనులు తాము చేస్తున్నామన్నారు. తామే మళ్లీ గెలుస్తామని 2034 వరకు అధికారంలో ఉంటామన్నారు. కొంతమందికి మేము చేసే అభివృద్ధి నచ్చడం లేదు. మారీచులు మాయ వేషంలో, మాయలేడి రూపంలో, మాయగాళ్ళ రూపంలో మీ దగ్గరకు వస్తున్నారు. నిన్న మొన్న చూసిన కొడంగల్ పోయినరు, లేకపోతే మహేశ్వరం పోయినరు, ఇవాళ ఇంకేడుకో పోయినరు. మార్కెట్ యార్డు కట్టలేదు మీరని. 10 ఏళ్ళు మీరు ఎందుకు కట్టలేదని నేను అడుగుతున్నా. అట్లనే ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు మీరు ఎలగబెట్టని పనులు ఎన్నిటినో గొప్ప గొప్ప పనులను చేసినాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అడ్డుపడడానికి ఊరూరు తిరుగుడు కాదు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, ప్రజా పాలన చేస్తుంది. 2034 లోపల ఆదిలాబాదు అత్యంత అభివృద్ధి చెందిన పర్యాటక కేంద్రంగా, పారిశ్రామిక వాడగా, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. కొంత ఓపిక పట్టాలి కదా. సంసారం ఏర్పడంగానే ఇంట్లో ఒకవేళ విడిపోతే మనకు గిన్నెలు, చెంబులు, స్టవ్లు తెచ్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఏర్పాటు అయిన తర్వాత సంసారాన్ని సరిదిద్దుకోవడానికి కూడా కొంత సమయం పడుతుంది. అంత సమయం కూడా ఇవ్వకుండా నాకు వజ్రాలు తేలేదు, వైదూర్యాలు కొనలేదంటే సాధ్యమవుతుందా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే అరగంట మేము చేసింది చెప్పగలం. అసెంబ్లీలో మాట్లాడదామంటే రారు. ఏందా నువ్వు చెప్పేది వింటా అంటే చెప్పరు. ఎంతసేపు ఉన్నా లొల్లి పెట్టాలి, యాగి చెయ్యాలి, బురద చల్లాలి, ప్రజల్ని మభ్య పెట్టాలి. ప్రజలంతా అమాయకులు కాదు నాయన. మీ సంగతి చూసిర్రు, 10 ఏళ్ళు చూసిర్రు. అందుకే ఈనాడు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారు. మళ్ళీ నిర్బంధాలు కావాలి, మళ్ళీ గడీల పాలన కావాలని ఎవరైనా కోరుకుంటారా? ఆనాడు గడీలను బద్దలు కొట్టిన ప్రాంతమే, నిజాం సర్కార్ గడీలను బద్దలు కొట్టిన ప్రాంతమే ఆదిలాబాద్ గడ్డ. ఆ బిడ్డలే రామ్జీ గోండు, కొమరం భీముడు. గడీలను బద్దలు కొట్టిన ఈ ప్రాంతం నుంచి నేను చెప్తున్నా, మళ్ళీ గడీల పాలన రానివ్వము.